ఓకే రైట్. ఈ నేపథ్యంలో మిట్ట నరసయ్య గౌడ్ దగ్గరికి వెళ్దాం. నా మిట్ట నరసయ్య గౌడ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏదైతే 29 క్యాబినెట్ మీటింగ్ పెట్టి అనంతరం 30 తారీఖు రోజున 30న అసెంబ్లీ పెట్టి 5 రోజులు, ఎందుకంటే తెలంగాణలో కులాసంగా ఈ నేపథ్యంలోనే ఉన్న సంబంధాలు కావచ్చు, లేదంటే పిఎస్ ఘోషల్ గారు ఇచ్చినటువంటి నివేదికను కావచ్చు. ఎందుకంటే మొన్న హైకోర్టులో కూడా ఈ నేపథ్యంలోనే హరీష్ రావు తరపున ఒక లాయరు, తర్వాత కేసీఆర్ తరపున ఒక లాయర్ పెట్టి దీన్ని డిస్మిస్ చేయాలి, ఖచ్చితంగా దీన్ని కావాలనే చట్టబద్ధత లేకుండా దీన్ని కావాలని ఒక కమిటీ వేసి ఆ కమిటీ లోపల నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక లోపల మమ్మల ఏలైతే చూపెడుతున్నారు కాబట్టి దీన్ని చర్చించాలి అని. కానీ దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూచించడం జరిగింది, అడగడం జరిగింది. ఏదైతే దేని మీద చర్చ ఎలా తీసుకుంటారు, చర్యలు ఎలా తీసుకుంటారు అంటే అది పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు ఐజీ కూడా అంటే జేఏ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కానీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత దానిపైన చర్యలు ఉంటాయి అని. అంటే ఇప్పుడు 5 రోజులు అసెంబ్లీ చర్చలు జరిగినంతనే చర్చలు ఉంటాయా నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన? ఒకవేళ నిరాధారణ ఆరోపణలా, లేదంటే నిజంగానే జరిగిన దాని మీద ఖచ్చితంగా చర్చలు తీసుకుంటారా? చర్యలు వాయిస్ క్లియర్ ఉందండి? యా, కంటిన్యూ. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. నేను కొద్దిగా లేట్గా జాయిన్ అయినా. నరసింహరావు గారు మాట్లాడిన మాటలు విన్నాక నాకు ఒక మాట చెప్పాలనిపించింది. మీరు చాలాసార్లు చర్చల కొరకు మన విశ్లేషకులను, అనలిస్టులను పిలుస్తారు. బహుశా నేను ఆయన మాటలు విన్న తర్వాత అనిపించింది, అంటే అనలిస్ట్ అంటే ఇట్లా ఉండాలంటే ఇరుపక్షాలకు సంబంధించి సూచనలు, సలహాలు, మంచి పద్ధతులు నేర్పించే విధంగా సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగా మాట్లాడే అనలిస్టులు చాలా తక్కువ అయిపోయిండ్రు. ఎవరు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసుకుంటా ఇంకో ఒకరిద్దరి పేరు నేను చెప్పదలుచుకోలే, కానీ ఏకంగా కడవ ఒకటి తక్కువ ఉంటుంది. అట్లాంటి మాటలు మాట్లాడటంలో చాలా మందిని చూశాను. కానీ నరసింహారావు గారిని చూసిన తర్వాత ఈ మాట చెప్పాలనిపించింది. అంటే వీరిని చూసైనా మిగతా విశ్లేషకులు కొద్దిగా నన్ను ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇక మిగతా సబ్జెక్టులోకి వస్తే ఒకటి క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే, ఇది ప్రజాపాలన, అంటే ప్రజాప్రభుత్వము, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడ్డది కాబట్టి ప్రజలకు ఏది దాచకుండా, అరమరికలు లేకుండా చెబుతూ ఏదైనా చర్యలు తీసుకునేది ఉన్నా కూడా దాని మ్యాటర్, దాని సబ్జెక్టు ప్రజలలో చర్చ జరిగిన తర్వాత, మంచి చెడులు తెలుసుకున్న తర్వాత ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలనేదే ఈ ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు ఈ సమావేశాలలో ఈ కాళేశ్వరం నివేదిక చర్చకు పెట్టినాం. ఈ చర్చకు పెట్టిన తర్వాత సభ్యులందరికీ సబ్జెక్ట్ వెళ్తుంది. వాళ్ళు దాని మీద ఎన్ని రకాల వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పిన తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మొత్తము చూసిన తర్వాత ఒక అంచనాకు వచ్చి ఏది ప్రజలకు మంచిది, ప్రజాధనాన్ని రాబట్టుకోగలుగుతాం, ప్రజలకు మంచి చేయగలుగుతాం, దీంట్లో తప్పులు ఎవరు చేసిండ్రు ఆల్రెడీ కమిషన్ చెప్పింది. అయినా కూడా చర్చ తర్వాత మాత్రమే చర్యలకు ఉపక్రమించాలని తీసుకున్న నిర్ణయం చారిత్రకమైన నిర్ణయం అది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి చర్యలు జరగలేదు. కమిషన్ రాగానే ఏదో వాళ్ళకి అవసరం ఉన్న పనులు చేసుకుంటూ పోయారు, కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అలా చేయడం లేదు. ఇక కమిషన్ రిపోర్టు గురించి కూడా అంటే వారి బాధ ఎవరైతే పేరు మెన్షన్ జరిగిందో, బీఆర్ఎస్ నేతల పేర్లు మెన్షన్ జరిగిందో, వాళ్ళు ఏకంగా హైకోర్టుకి వెళ్ళిండ్రు. లేదు ఈ కమిషనే తప్పు, ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టు తప్పు, మేము అమాయకులం అనే విధంగా అక్కడికి పోయి దీన్ని కొట్టేయమంటే అక్కడ కూడా మొట్టికాయలు వేసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు చర్చలు నేను ఒకటే కోరుకుంటున్నా, ఏంటంటే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ చర్చలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ను వదిలి అసెంబ్లీకి రావాలి. ఎందుకు అనంటే ఆయన మీదనే ఆరోపణలు వచ్చినాయి. ఆయన చెప్పిన మాటలు, కేసీఆర్ గత 7-8 సంవత్సరాలుగా చెప్పినటువంటి మాటల సారాంశమే కమిషన్లో ఉన్నది, కమిషన్ రిపోర్ట్లో ఉన్నది. కేసీఆర్ గారు ఏం చెప్తుండంటే, నేను బొట్టు ఖర్చు పెట్టి, రక్తం ఖర్చు పెట్టి, మెదడును కరిగించి, చెంచడు కరగజేసి నేనే కాళేశ్వరం కట్టినా అని చెప్పినటువంటి కేసీఆర్ గారి ఆ సారాంశమే అందులో ఉంది. కమిషన్ రిపోర్ట్ కూడా అది చెప్తున్నారు. దీంట్లో ప్రతి స్టేజిలో, చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు అన్ని స్టేజ్లలో ప్రభుత్వం కలుగజేసుకుని మార్పులు చేర్పులు చేయడం వల్లనే ఇది జరిగింది అనే సారాంశమే కమిషన్ రిపోర్ట్లో ఉంది. అది కూడా తప్పనిపోయి తర్వాత ఏమన్నాడు కేసీఆర్ గారు అంటే, ఏమన్నా ఇంజనీర్నాయా, నాకేమన్నా తెలుస్తుందా, వాళ్ళు కట్టిన వాళ్ళు భరించాలన్నాడు. అంతకుముందు చెప్పింది అది. కానీ వాస్తవాలు బయటికి వచ్చినాయి, ప్రజల ముందు చర్చకు వస్తున్నాయి. కానీ ఈ చర్చలో
ఖచ్చితంగా కేసీఆర్ గారు పాల్గొనాలి. హరీష్ రావు గారితోటో కేటీఆర్ తోటో మిగతా వాళ్ళతోటో మాట్లాడించడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే వారి బొట్టు ఖర్చు పెట్టి మెదడు కరగబెట్టి చేసినటువంటి పని ఎందుకు చేసిండు, ఎట్లా చేసిండు, ఎలా ఖర్చు చేసిండు, 6-7%కు తేవలసిన లోన్లు 11%కి ఎట్లా తెచ్చిండు, ప్రభుత్వం మీద ఎంత భారం వచ్చింది, ప్రజల మీద ఎంత భారం వచ్చింది, ఎన్ని అప్పులైనాయి, ఎన్ని కిస్తులు కట్టాలి, ఎన్ని మిత్తులు కట్టాలి, ఇవన్నిటికీ కూడా కేవలం కేసీఆర్ గారు మాత్రమే జవాబు ఇవ్వాలి. వారికి ఒక అవకాశం ఇవ్వడానికి కొరకే ఇలా అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు మీద చర్చ పెట్టడం జరుగుతూ ఉంది. ఎప్పటిలాగే నేను రాను, నేను ఫామ్ హౌస్కు పరిమితం అవుతా అంటే ప్రజలు ఖచ్చితంగా తప్పుపడతారు, ప్రజలు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అవి కూడా ప్రజలలో చర్చ జరిగిన తర్వాత, ప్రజలకు విషయాలు తెలిసిన తర్వాత, పాలకులు చేసిన తప్పు ప్రజల వరకు చేరవేసిన తరువాత లీగల్గా ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలనో అలాంటి చర్యలు మాత్రమే ఉంటాయి తప్పితే వ్యక్తిగతమైన చర్యలు ఉండవు అనేది స్పష్టంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మా పార్టీ చెప్తుంది. ప్రజాపాలనలో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం ఉండదు అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా కేసీఆర్ గారు మీరు ఇన్ని రోజులు వచ్చిండ్రా రాలేదని పక్కకు పెడితే ఈ స్పెషల్ అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఖచ్చితంగా మీరు హాజరు కండి. మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు ప్రజలకు వాళ్ళకు వివరణ ఇవ్వండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే దాన్ని సమర్థించుకోండి. ఆల్రెడీ కోర్టు మొట్టికాయలేసినాయి, మీరు ఏం చెప్తారో విందామని తెలంగాణ 4 కోట్ల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దాని తదుపరి మాత్రమే ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందు చూడబోతా ఉన్నామని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు.